హలో అండి అందరికీ. రీసెంట్‌గా మన భారతదేశానికి సంబంధించిన ఒక కీలకమైన సైంటిస్ట్, ఈయన పేరు వచ్చేసి ఆకాష్ దీప్. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, ఈయన పేరు ఆకాష్ దీప్ అనమాట. ఈయన బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్ట్లో కీలకమైన సైంటిస్ట్గా పనిచేస్తున్నారన్నమాట. అంటే బ్రహ్మోస్ మిసైల్ తయారు చేయడానికి కీలకమైన వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థలో కీలకమైన ఇంజనీర్గా పనిచేస్తుండు. అయితే రీసెంట్గా ఈయన సడన్గా చనిపోవడం జరిగిందనమాట. అయితే సడన్గా చనిపోవడం వెనుక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ప్రధానంగా ఏంటి అంటే, ఈయన ఏజ్ చూడు, చాలా తక్కువ ఏజ్ అనమాట. చాలా 30 years ఉంటే చాలా తక్కువ ఏజ్. అయితే ఇంత తక్కువ ఏజ్లో మన బ్రహ్మోస్, మనందరూ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మోస్కున్న క్రేజు ఏ మిసైల్కి కూడా లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం ఎన్ని బ్రహ్మోస్ మిసైల్ అయితే ప్రయోగించినామో అవన్నీ కూడా పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినాయి. అంటే అప్పటి నుంచి కూడా బ్రహ్మోస్ మిసైల్కి క్రేజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, అలాగే వియత్నాం లాంటి దేశాలు అందరూ కూడా బ్రహ్మోస్ మిసైల్ కొనాలి అని చెప్పేసి మన భారతదేశంతో ఒప్పందం చేసుకుంటున్నారు. మన భారతదేశం కూడా బ్రహ్మోస్ మిసైల్ యొక్క ఉత్పత్తిని అలాగే ప్లాంట్లని ఏర్పరుచుతుందన్నమాట. అంటే ఒక కీలకమైన దశలో ఉందన్నమాట బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన అంశంలో. అయితే అలాంటి కీలకమైన సమయంలో బ్రహ్మోస్ మిసైల్ మీద పనిచేస్తున్న ఈ సైంటిస్ట్ చనిపోవడం అనేది కొన్ని అనుమానాలకైతే తావతీస్తుందన్నమాట. ప్రధానంగా ఈయన్ని ఎవరో చంపారు అంటే, మన దేశ వ్యతిరేక శక్తులు ఉంటాయి, మన దేశానికి సంబంధించిన కొన్ని వ్యతిరేక శక్తులు, అమెరికాకి సంబంధించిన CIA కానీ, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది గూఢచారి అధికారులు, ISI ఏజెంట్లు కానీ ఈయన్ని చంపారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే, మన బ్రహ్మోస్ మిసైలు ప్రపంచవ్యాప్తంగా బాగా క్రేజ్ సంపాదించుకుంది కదా. అయితే అమెరికాకి సంబంధించిన మిసైల్కి క్రేజ్ తగ్గిపోతుంది. అంటే వాళ్ళ మిసైల్ని ఎవరు కొనేటోళ్ళు లేరు. తక్కువ ధరలో మన బ్రహ్మోస్ మిసైల్ పలు దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ని డిలే చేయడం కోసం మన భారతదేశానికి సంబంధించిన ఇలా సైంటిస్టులను చంపుతున్నారా అన్న అనుమానాలు అయితే చాలా పెద్ద స్థాయిలో వ్యక్తమవుతుంది. మనం చూసుకున్నట్లయితే కీలకమైన దశ అంటే బ్రహ్మోస్ రేంజ్ మనం ఇంకా పెంచుతున్నాం. బ్రహ్మోస్ ప్రొడక్షన్ కూడా చాలా పెద్ద స్థాయిలో పెంచుతున్నాం. అలాంటి కీలకమైన దశలో ఉన్నప్పుడు ఈయన చనిపోవడం వెనుక కొన్ని అనుమానాలు అయితే దావతిస్తున్నాయి. ఈయన ఎవరో చంపారన్న అనుమానాలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి అనమాట. అయితే ఈ విషయాన్ని మన భారత ప్రభుత్వం కూడా చాలా సీక్రెట్గా ఉంచింది. ఎందుకు అంటే, మన దేశంలోకి వచ్చి మన సైంటిస్టులని చంపితే ఒక రకంగా ఏంటంటే అది మన భారతదేశానికి అవమానం అనమాట. ఎందుకంటే మన సైంటిస్టుని మనం కాపాడుకోలేదని చెప్పేసి ప్రపంచ దేశాలకి సైన్యం వెళ్తుంది కాబట్టి ఈ విషయం మీద మన భారత ప్రభుత్వం కూడా చాలా సైలెంట్గా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఒక మన దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన మిసైల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సైంటిస్ట్ చనిపోవడం వెనుక చాలా పెద్ద స్థాయిలో అనుమానాలతో వ్యక్తమవుతుంది. దీని వెనుక అమెరికాకి సంబంధించిన CIA అధికారులు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ISI అధికారులు కలిసి ఈ బ్రహ్మోస్ ప్రాజెక్ట్ని డిలే చేయడానికి ఒక కుట్ర పన్నారు అన్న అనుమానం అయితే వ్యక్తమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.